హాయ్ అండి. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో షార్ట్కట్లో చూద్దాం. ఇంత స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకుందాం. వీలైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి కూడా వేసానండి, మా ఇంట్లో ఉంది నెయ్యి. నెయ్యి పోసిన తర్వాతకి ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగం, అనాస పువ్వు, యాలక్కాయలు, మన బగారా కాయలు అండి అవి, సాజీరా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత బగారా ఆకు కూడా వేసుకోవాలి. 4 మిర్చి కట్ చేసుకొని తాలింపులో వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. జీడిపప్పులు అండి, జీడిపప్పులు కూడా 4 వేసుకున్నాను నేను. టమాటా సన్నగా కట్ చేసుకొని టమాటా కూడా వేసుకోవాలి. మంచిగా మగ్గనివ్వాలి. టమాటా ఆనియన్స్ మగ్గిన తర్వాత కలర్కి వచ్చేసారి రెడ్ కలర్కి వస్తుంది కదా, మగ్గాయండి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం మంచిగా మగ్గించాలి. అల్లం అనేది వేగితే బాగుంటుంది. అల్లం వేగిన తర్వాత చికెన్ శుభ్రం కడుక్కొని కొంచెం ఉప్పు, కారం, నిమ్మకాయ రసం పిండి ఫ్రిడ్జ్ ఒక గంట సేపు అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత తీసుకొని తాలింపులో వేసేసుకున్నాను చికెన్. ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు, కారం, ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మాకు ఘాటుగా కావాలని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. 2 స్పూన్స్ మసాలా వేసుకున్నాను. చికెన్ మసాలా అండి. గరిటెతో మంచిగా ఎంత కలిసేటట్టుగా గరిటెతో తిప్పుకోవాలి. 5 మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మన కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకున్న తర్వాతకి నానబెట్టుకున్న బియ్యం, ముందుగా కడిగి పెట్టుకున్న నానిన బియ్యం వేసుకొని మనం దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఎన్ని వేసుకున్నామో దాని కొలతల ప్రకారం వాటర్ పోసుకోవాలండి. అంతే, రెడీ. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.